హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఇప్పుడు మీకు గ్రాండిస్ ఫాము, ఫాక్స్టైల్ ఫార్మ్స్ చూపిస్తాను. గ్రాండిస్ ఫామ్ అయితే ఇండోర్ ప్లాంట్, అది ఇండోర్లోనే మనం ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ మాత్రమే సస్టైన్ అవుతుంది గ్రాండిస్ ఫాము. దాన్నే రఫిల్డ్ ఫ్యాన్ ఫామ్ కూడా అంటారు. అది కాకుండా మీకు ఇప్పుడు ఫాక్స్టైల్ ఫాము, వెచ్చిమెల్లి గ్రీను, వాషింగ్టోనియా, బెస్మార్క్ ఫామ్స్ చూపిస్తాను. మిస్ కాకుండా ఎన్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫాక్స్టైల్ ఫామ్స్. ఇవి ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్కి యూజ్ చేస్తారు. వెంచెస్ అవి ఉంటాయి కదా, అక్కడ బార్డర్స్ కానీ ఏవైనా ఎంట్రన్సెస్లో బార్డర్స్గా ఈ ప్లాంట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవన్నీ ఫాక్స్టైల్ ఫార్మ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గ్రాండిస్ ఫాము, రఫిల్డ్ ఫ్యాన్ ఫామ్ అని కూడా అంటారు. షేడ్లోనే ఉండాలి ఇవి. లీవ్స్ చూడండి ఎలాగ ఉంటాయి, ఫ్యాన్ టైపు, అందుకని దీన్ని రఫిల్డ్ ఫ్యాన్ ఫామ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఈ పైన ఉన్నాయన్నీ ఫాక్స్టైల్ ఫార్మ్స్. వీటికి షేడ్ కావాలి కాబట్టి ఫాక్స్టైల్ ఫార్మ్స్లో పెట్టాము. ఈ బ్లాక్ కలర్ బ్యాగ్లోంచి మనకి ప్రీమియం పాట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ప్లాంటేషన్ చేసుకుని మనం ఇండోర్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ప్లాంట్స్. ఇంక ఇవన్నీ ఆ ప్లాంట్సే. ఈ చిన్నవన్నీ, పెద్దగా ఉన్నాయన్నీ ఫాక్స్టైల్ ఫార్మ్స్. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి అవుట్డోర్ ప్లాంట్స్. ఇవి ఫాక్స్టైల్ అయితే ఎంట్రన్సెస్లో ల్యాండ్స్కేపింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. లేఅవుట్స్ అవి వేస్తారు కదా, అక్కడ ఎంట్రన్సెస్లోని ప్రీమియం ప్లేసెస్ ఉంటాయి, ఐటీ సెడ్జెస్ అవి ఉంటాయి కదా, అక్కడైతే ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ రెండు ఫామ్స్ కూడానే. ఇవన్నీ ఫాక్స్టైల్ ఫామ్స్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి. మీకు కోకోపీట్, వర్మీ కంపోస్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము బల్క్గా. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్. అది స్క్రీన్పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వెచ్చిమిల్లి గ్రీన్ పామ్స్. ఇవి ఇందులో గోల్డ్ కూడా ఉంటాయి. ఇవి కూడా ల్యాండ్స్కేపింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు ట్రంక్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాగ సర్కిల్ షేప్లో మీకు వలయాల్లాగా వస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఇలా వస్తాయి మీకు. ఇవన్నీ వెచ్చిమిల్లి గ్రీన్ పామ్స్. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి కూడానే లీవ్స్ ఇలా ఉంటాయి మీకు. ఒక్కొక్క పామ్కి ఒక్కొక్క టైప్ ఉంటాయి లీవ్స్. మీరు రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకోవడమే. మీకు ఏమి నచ్చితే ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కూడా షేర్ చేయండి, వాళ్ళకే ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీకు ఇప్పుడు కెటియా పామ్ చూపిస్తాను. ఇది ఇండోర్ వెరైటీ. షేడ్ ఉండాలి ఈ పామ్కు కూడా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇండోర్లో మనం ప్లేస్ చేసుకుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కెటియా పాము. ఇలా ఉంటుందన్నమాట. ఇవి షేడ్ మాత్రం ఉండాలి, షేడ్లోనే ఉండాలి. ఇవి అప్పుడే సస్టైన్ అవుతాయి. మీకు ఇలా ఉంటాయి అన్నమాట లీవ్స్. ఇక్కడ పైన ఉన్నాయన్నీ లెగస్టోమియా ప్లాంట్స్. దాని మిడిల్లో చూడండి ఈ పామ్స్ పెట్టాం, కెటియా పామ్స్. డైరెక్ట్గా సన్లైట్ పడకూడదు కాబట్టి ఇలా పెట్టాం అన్నమాట మేము. చేప తాకు ఉంటుంది కదా, అలాగ ఉంది కదా చివరిది. ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడేమో ఫస్ట్లో సెపరేట్ అయిపోతాయి లీవ్స్. ఇలా చివరికి వచ్చేసరికి చేప తాకు ఉంటుంది, అలా వస్తుంది అన్నమాట. ఇవన్నీ ఆ ప్లాంట్సే. మీరు కాండం చూడండి ఇలాగ వస్తాయన్నమాట. కాండం అయితే మీరు ఎప్పటికప్పుడు ఇలా డ్రై లీవ్స్ ఉంటాయి కదండి, ఈ డ్రై లీవ్స్ తీసేసుకుంటే మీకు ఎప్పుడు గ్రీనరీగా ఉంటుందన్నమాట. ఈ డ్రై లీవ్స్ తీసేసుకోవాలి, మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. మెయింటైన్ చేసుకుంటే కొద్దిగా ప్లాంట్ చాలా బాగుంటుంది. మీకు ఇలా ఉంటుంది కాండం. ఈ కాండం సరౌండింగ్లో ఇలా చిన్న చిన్న పిల్లకల్లాగా వస్తాయన్నమాట. పాండ్స్ ఉంటాయి కదా, షేడ్ ఉందనుకో, ఆ పాండ్స్ దగ్గర వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బుషీగా గ్రో అవుతాయి ఇవి. హైట్ కూడా చూడండి, ఒక 4-5 ఫీట్ ఉన్నాయి ఇవి. మీకు ఏమైనా ఈ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్. అది స్క్రీన్పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ఇక్కడ లీవ్స్ చూడండి, ఫిష్ టైల్ ఉంటుంది కదా, అలాగ ఉన్నాయి కదా ఇవి. ఈ పెయివ్ ఏమో దేనికి దానికి సెపరేట్ అయిపోతాయి. చివరికి వచ్చేసరికి ఇలాగ ఉంటుంది అన్నమాట. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.